చాలా మందికి అసలు ఈ భూమి ఎలా తన చుట్టూ తాను తిరుగుతుందో తెలియదు. ఏ శక్తి దాన్ని అలా తిప్పుతుందో తెలియదు. మరి భూమి ఒకవేళ తిరగడం ఆగిపోతే ఏమవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సైన్స్ మనకు ఎన్నో కొత్త విషయాలను చెబుతుంది. మనల్ని ఆశ్చర్యకర ప్రపంచంలోకి తీసుకెళ్లగలదు. తల్లి మనకు గోరుముద్దలు తినిపిస్తూ చందమామ రావే అన్నప్పుడే మనకు ఈ ఆస్ట్రోనామీపై, ఖగోళాలపై ఆసక్తి మొదలవుతుంది. ఆ తర్వాత చదువుకునే రోజుల్లో ఎన్నో విషయాలు తెలుస్తాయి. చాలా మంది మనం నివసిస్తున్న భూమి వేరు, సూర్యుడి చుట్టూ తిరిగే భూమి వేరు అనుకుంటారు. ఈ కన్ఫ్యూజన్ అనేది వాళ్ళలో ఎందుకుంటుందంటే అదే భూమిపై మనం ఉన్నామన్న విషయాన్ని వారు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల. లక్కీగా ఇప్పుడు యూట్యూబ్, ఇంటర్నెట్ వంటి సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ఏ డౌట్ వచ్చినా ఒక్క క్లిక్తో తెలుసుకుంటున్నారు. మరి మనం నివసిస్తున్న ఈ భూమి గిరగిరా తిరుగుతున్నా మనకు ఏనాడు అలా అనిపించదు. అదే మనం బస్సుల్లో లేదా ట్రైన్స్లో వెళ్తున్నప్పుడు ఆ వేగాన్ని మనం ఫీల్ అవుతాం. కానీ అంతకంటే వేగంగా కదులుతున్న భూమిపై మనం ఉన్నా సరే ఆ వేగాన్ని మనం గుర్తించలేము. దీనికి కారణం ఏంటి? బస్సుల్లో వెళ్తున్నప్పుడు వేగాన్ని పోల్చడానికి బయట చెట్లు, ఇళ్ళ వంటివి ఉంటాయి. భూమి తిరుగుతున్నప్పుడు మనకి దగ్గరలో ఆకాశంలో ఏది స్థిరమైనది ఉండదు కాబట్టి పోల్చుకోవడానికి వీలు కాదు. మరి ఈ భూమి తిరగడం ఆగిపోతే ఏమవుతుందో తెలుసుకుందాం. నిజానికి భూమిని ఆపే శక్తి దేనికి లేదు. వాతావరణంలో ఏదైనా సరే భూమిని తిరగకుండా ఆపలేదు. చెప్పాలంటే ఈ భూమి 450 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడినప్పటి నుంచి తిరుగుతోంది. ఈ విశ్వంలో వివిధ గ్రహాల మధ్య ఉండే ఆకర్షణ, వికర్షణ బలాలు, చందమామ ప్రభావం, సముద్ర అలలు ఇవన్నీ కూడా భూమిని గిరగిరా తిరిగేలా చేస్తున్నాయి. మనం ఏదైనా బొంగరాన్ని తిప్పుతున్నప్పుడు కొంత డ్రైవింగ్ ఫోర్స్ అనేది దానికి ఇస్తాం. ఆ ఫోర్స్ ఉన్నంత వరకు అది తిరుగుతుంది. ఫోర్స్ అనేది తగ్గిపోతున్నప్పుడు దాని వేగం తగ్గిపోతుంది. చివరకు ఫోర్స్ పూర్తిగా ఆగిపోగానే అది తిరగడం ఆగిపోతుంది. కానీ భూమి విషయంలో అలా లేదు. భూమికి కంటిన్యూగా డ్రైవింగ్ ఫోర్స్ ఉంటుంది. అందువల్ల భూమి ఒక్క క్షణం కూడా ఆగదు. భూమి తిరిగే వేగంలో కూడా మార్పులు పెద్దగా రావు. కానీ భూమి గనక ఒక్కసారి తిరగడం ఆగిపోతే అల్లకల్లోలమే. ఈ భూమి పైన మనం కూడా ఉన్నందువల్ల మనం కూడా ఈ భూమితో పాటే గిరగిరా తిరుగుతూ ఉంటాం. సడన్గా భూమి తిరగడం ఆగిపోతే మనం ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరిపోతాం. మనం ఒక్క సెకండ్కి 440 మీటర్లు, ఒక నిమిషానికి 26 కిలోమీటర్ల దూరం ఎగిరిపోతాం. మనం మాత్రమే కాదు, భూమిపైన ఉన్న సకల జీవులు, వస్తువులు, వాహనాలు ఇవన్నీ కూడా చీలిపోయినట్లుగా సుర్రున చుట్టుపక్కలకు దూసుకుపోతాయి. ఒకదానికొకటి బలంగా ఢీకొట్టుకుంటాయి. ఎంత వేగంతో ఢీకొట్టుకుంటాయి అంటే గంటకు 1609 కిలోమీటర్ల వేగంతో ఢీకొట్టుకుంటాయి. ఒక్కసారి ఊహించుకోండి, గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే కారు మరో వాహనాన్ని ఢీకొంటే ఎంత బీభత్సం అవుతుందో. మరి అలాంటిది గంటకు 1609 కిలోమీటర్ల వేగంతో ఢీకొట్టుకుంటే ఇంకేమైనా ఉంటుందా? సర్వనాశనమే. పర్వతాలపై మంచు, సముద్ర నీరు అన్నీ ఒక్కసారిగా ఆకాశంలోకి దూసుకెళ్ళి మళ్ళీ తిరిగి భూమిపై పడతాయి. ఇదంతా కూడా క్షణాల్లో జరిగిపోతుంది. సమాచార వ్యవస్థ మొత్తం కుప్పకూలుతుంది. విపరీతమైన పేలుళ్లు జరుగుతాయి. ఫ్యాక్టరీలు, అణు విద్యుత్ కేంద్రాలు, పవర్ గ్రిడ్లు, ఆయుధ కర్మాగాయాలు ఇవన్నీ కూడా పేలిపోతాయి. ఊహించలేని పెను విపత్తుకు దారితీస్తుంది. ఇక భూమిపై జీవరాశి అనేదే మిగలదు. ఎప్పుడైతే భూమి తిరగడం ఆగిపోతుందో ఇక అప్పుడు ఓషియన్ కరెంట్స్ అనేవి ఆగిపోతాయి. సముద్రాలపై గాలి భూమిని చేరదు. భూమిపైన వేడి విపరీతంగా పెరిగిపోతుంది. చెట్లు, చేమలు అన్నీ కాలిపోతాయి. కార్చిచ్చులతో భూమి అగ్నిగోళంలా మారుతుంది. సముద్రాలు కుతకుత ఉడుకుతూ నీరు ఆవిరైపోతుంది. అలా భూమి చివరకు అంగారక గ్రహం, మార్స్ ప్లానెట్లా మారిపోతుందనే అంచనా ఉంది. భూమి తిరగడం ఆగిపోతే చందమామకు సమస్య. చందమామ తన శక్తితో భూమికి చెందిన చాలా వాటిని లాక్కుంటుంది. అవి చందమామపై పడి పేలిపోతాయి. అక్కడ కూడా పెను వినాశనం జరగగలదు. భూమి తిరగడం ఆగిపోతే ఈ విపత్తులన్నీ కూడా కొన్ని రోజుల్లోనే జరిగిపోతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కానీ అదృష్టం ఏంటంటే అలా ఇప్పట్లో జరగదు. మరో 450 కోట్ల సంవత్సరాల వరకు కూడా ఈ సమస్య రాదని చెబుతున్నారు. ఇది వచ్చేసి వాళ్ళ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.